హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వ్యక్తిగత రాజకీయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తులను ఎలా చిత్తు చేశారు? సిపిఐతో తన మిత్రబంధాన్ని ఎలా తెగతింపులు చేశారనే దాని మీద చర్చిద్దాం. 2023 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యవసర మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గానీ మెజార్టీ సీట్లు దాదాపు 90% సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద ఒక భద్రాచలం, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం మీద ఒక సూర్యాపేట తప్ప అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ 2 జిల్లాల్లో సిపిఐతో పొత్తు ఆ పార్టీకి చాలా వరకు ఉపయోగపడింది. అంటే గెలుపు స్థానాల గురించి మాట్లాడకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన భారీ మెజార్టీ వెనక సిపిఐతో పొత్తు ఖచ్చితంగా ఉంది. కానీ సిపిఐతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏమని హామీ ఇచ్చింది? 5 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పారు. 5 కాస్త 4 చేశారు. 4, 3, 2 చివరికి కొత్తగూడెం అసెంబ్లీ సీటుతో సరిపెట్టేశారు. అది కూడా కోనంనేని సాంబశివరావు గారు కొత్తగూడెంలో సిపిఐ నుంచి అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మొన్న పొత్తులో భాగంగా ఒక్క సీటు దక్కించుకుని మంత్రి అయ్యారు. ఏదో సామెత ఉంటుంది కదా, ఏరు దాటేదాకా ఒక రకంగా ఉంటుంది, ఏరు దాటాక తెప్ప తగలే రకం అంటారు. అలా పొంగులేటి గారు చేస్తున్న రాజకీయం కూడా ఇప్పుడు అలాగే ఉంది. తన వ్యక్తిగత రాజకీయం కోసం సిపిఐతో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు బ్రేకప్ చెప్పేసేలా ఆయన చేస్తున్న చర్యలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పొంగులేటి గారి ఎత్తులు, ఆయన రాజకీయానికి సిపిఐతో బంధం టోటల్గా బ్రేకప్ అయిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఎన్నికలు ఏం చేశారు? పాలేరు నుంచి గెలిచారు. పాలేరులో 55,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. సరే, ఆయన గెలుపు వరకు పక్కన పెడితే ఆయన భారీ మెజార్టీ వెనక ఖచ్చితంగా సిపిఐ ఓటు బ్యాంక్ కూడా ఉంది. అలాగే పొంగులేటి గారు గత ఎన్నికల్లో పాలేరులో పోటీ చేస్తారు, ఖమ్మంలో చేస్తారు, కొత్తగూడెంలో చేస్తారంటూ రకరకాల ప్రచారం జరిగింది. చివరికి సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని పాలేరులో పోటీ చేశారు. కానీ గెలిచిన 6 నెలల నుంచి ఆయన మీద వ్యతిరేకత అయితే మొదలైంది, చాప కింద నీరులే. దీనికి ప్రధాన కారణం పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరు. మొత్తం అక్కడ పెత్తనం అంతా ఆయన బామర్ది అవ్వచ్చు, తన అనుచరులకు అప్పగించేశారని పాలేరు నియోజకవర్గంలో ఒక్కటే టాక్ వినిపిస్తుంది. ఇది టాక్ కాదు, అక్కడికి వెళ్ళి సామాన్య ప్రజలను ఎవరిని కదిలించినా కూడా ఇదే మాట వినిపిస్తుంది. పొంగులేటి గారి దర్శన భాగ్యం కలగాలంటే దేవుడు దర్శన భాగ్యం కలిగితే ఎలా ఉంటుందో పొంగులేటి గారి దర్శన భాగ్యం కూడా అంత కాస్ట్లీ అయిపోయింది. ఆయన రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టి అక్కడ చూసుకుంటున్నారు తప్ప సొంత నియోజకవర్గంలో ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అసలు పాలేరు నియోజకవర్గ ప్రజలకి పొంగులేటి గారితో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేకుండా పోయింది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఆయన కందాల ఉపేందర్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాళ్ళు. ఎవరైనా చనిపోతే అమౌంట్ ఇవ్వటం అని, మట్టి ఖర్చులని, అదని ఇదని, దేవాలయాలకే పాఠశాలకే ఏదో అమౌంట్ ఇవ్వటం అని, ఏదో ఒక కనెక్టివిటీ ఉండేది, ఏదో ఒక అనుబంధం కందాల ఉపేందర్ రెడ్డి గారికి పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఏర్పడింది. ఈ పొంగులేటి గారిది అంతా కూడా ఒక కార్పొరేట్ పాలిటిక్స్. ఆయన మాత్రం అందుబాటులో ఉండరు. ఏదో ఎలక్షన్ టైంకి ఆర్థికంగా ఖర్చు పెడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, ఏదో ఎమ్మెల్యే అయిపోదాం, మంత్రి వచ్చేసింది, ఇంకా నియోజకవర్గ ప్రజలతో మనకు సంబంధం ఏముందన్నట్టుగా ఆయన వ్యవహారం కనిపిస్తుంది. సరే, నియోజకవర్గ ప్రజలతో వ్యవహారం ఏంటి అన్నది పక్కన పెడితే కనీసం మిత్రపక్షంగా సిపిఐతో కూడా ఆయన అది కూడా ఆధారం కూడా పాటించడం లేదన్న టాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ నుంచి బండి పార్టీ దండి సురేష్ గారు జిల్లా కార్యదర్శిగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్ గారు ఉన్నారు. మొత్తం 32 వార్డుల్లో కనీసం 16 వార్డులు సిపిఐకి ఇవ్వాలని చెప్పి ముందు వాళ్ళు కోరారు. 16 లేదు, చివరికి 10 కౌన్సిలర్ సీట్లని ఇస్తారని చెప్పి సిపిఐ ఆశలు పెట్టుకుంది. 10 కాస్త 4, 3 చివరికి అసలు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా సిపిఐని పూర్తిగా పక్కన పెట్టేసి మొత్తం ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కారణం ఏంటి? ఇక్కడ సిపిఐ బలపడితే రేపటి రోజున తనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అన్న ఆలోచన పొంగులేటి గారిది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ధర్మంగాళ్ళకి ఒక 5-6 కౌన్సిలర్ సీట్లు ఇవ్వచ్చు. వాళ్ళు ఆ ఎన్నికలు ఆయన గెలుపు కోసం పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శ్రేణులన్నీ పనిచేసినాయి కదా. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ శ్రేణులు చాలా ఎఫెక్ట్ పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. 5 సీట్లు ఇస్తామని చివరికి 1 సీటు ఇచ్చినా కూడా కసితో చేశారు. సిపిఐ శ్రేణులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఐ శ్రేణులు కసితో చేశారు. అదే ఒక 5-6 సీట్లు తగ్గినట్టయితే ఏమవుదును? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదా? ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ ఓట్లు పడకపోతే తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? కనీసం ఆ ధర్మం కూడా పొంగులేటి గారు పాటించలేదు. సరే, ఇది పక్కన పెడితే కొత్తగూడెంలో కోనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వివాదరహితుడు. సరే, ఏదైనా ఒక విషయంలో అవసరమైతే తగ్గుతాడు, ఒక మెట్టు ఆయనే తగ్గుతాడు.
కాంట్రవర్సీకి పోవడానికి పెద్దగా ఇష్టపడ్డావు. అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి పొంగులేటి గారు ఏకపక్ష రాజకీయం చేస్తున్నారు కొత్తగూడెంలో. కొత్తగూడెం 33 కొత్తగూడెం మొత్తం మీద 33 కార్పొరేటర్ సీట్లుంటే పాల్వంచలో 27 ఉన్నాయి. అంటే కొత్తగూడెం, పాల్వంచ ఈ 2 సిటీల్ని కలిపి కార్పొరేషన్గా చేశారు కోనంనేని సాంబశివరావు గారు. అక్కడ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. సిపిఐకి మంచి పట్టు ఉంది. కానీ పొంగులేటి గారు అక్కడికి వెళ్ళి సిపిఐతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీతో ఏకపక్షంగా నామినేషన్ లైన్ చేశాడు. కొత్తగూడెంలో ఏంటి కారణం? అక్కడ బలమైన కాంగ్రెస్ లీడర్ అంటూ ఎవరూ లేరు. వచ్చే ఎన్నికలలో పాలేరులో తన మీద వ్యతిరేకత ఉంటే, పాలేరులో తనకు సానుకూలత లేదు, తనకు పవనాలు వ్యతిరేకంగా వేస్తున్నాయనగా ఆయనకి సందేహం వస్తే, ఇప్పటికే కొంతవరకు వచ్చేసింది, కొత్తగూడెం వెళ్ళిపోదామని ఆయన టార్గెట్. కొత్తగూడెంలో అయితే ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ అవుతాడు కదా, అక్కడ జనాలకి తెలియదు, కొత్త క్యాండిడేట్ అవుతాడు. ఈ క్రమంలో కోనంనేని సాంబశివరావు గారు సిపిఐ నుంచి బలపడుతున్నాడు. రేపు కార్పొరేషన్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తే, మేయర్ కూడా సిపిఐ చేతిలో ఉంటే, ఎక్కువ మంది కార్పొరేటర్లు సిపిఐ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపడటానికి అవకాశం లేదు. అందుకని అక్కడ కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయంతో పొంగులేటి గారు పొత్తు ధర్మానికి పూర్తిగా ఇక్కడ ఏదలాపురంలో ఎలా అయితే తూట్లు పొడిచారో, అక్కడ కోనంనేని సాంబశివరావు గారితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థుల్ని పోటీలో పెట్టేశారు. వేరే ఏం కాదు, ఇక్కడ 2 అంశాలు చర్చించాలి. పాలేరు తనకు అనుకూలంగా లేదనుకుంటే కొత్తగూడెంలో పోటీ చేసే ముందు చూపుతోనే అక్కడ తన అభ్యర్థుల్ని కార్పొరేటర్లుగా నిలబెట్టుకుని పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగిరితే మేయర్ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ వాడిని, అది కూడా తన చెప్పు చేతిలో ఉన్నవాడిని నిలబెట్టుకుని ఇప్పటి నుంచే పునాదులు వేసుకోవాలన్నదే ఆయన లక్ష్యం. కానీ ఆయన యొక్క ఒక్క సీటు కోసం, ఆయన ఎమ్మెల్యే అయ్యేందుకు, ఆయన వ్యక్తిగత రాజకీయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఐతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచి బ్రేకప్ చెప్పేసినట్టు అయింది. రేపు పొద్దున ఇలాంటి పరిస్థితులు ఉంటే, వాళ్ళకి ఇచ్చిన ఒక్క సీట్లోనే ఇలా ఇబ్బందులు పెడితే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిపిఐ వాళ్ళు మాత్రం ఎందుకు అంగీకరిస్తారు? ఇది కూడా ఆలోచన చేయాలి కదా. పాలేరులు ఇప్పటికే చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ ఉద్దేశంతోనే ఆయన కొత్తగూడెం మీద తన వ్యక్తిగత రాజకీయం కోసం కన్నేసి సిపిఐతో సంబంధం లేకుండా రాజకీయం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలను రేవంత్ రెడ్డి గారు ఎట్లా తీసుకుంటారు? అంటే తన అనుచరుడినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం ఆయన కూడా రాష్ట్ర స్థాయిలో సిపిఐతో పొత్తుని విచ్ఛిన్నం చేసేసి ఆ బంధానికి తూట్లు పొడి చేస్తారా? ఈ పరిణామాలు ఎలా మారుతాయి అనేది చూడాల్సి ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.